ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది. నార్మల్గా ఇవాళ ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి నేను చాలా వరకు డీటెయిల్స్ చెప్పడానికి అవకాశం లేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు అనేది కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా 10 మంది ఎవరున్నారో వాళ్ళందరూ కూడా నాకు ఫస్ట్ టైమే పరిచయము. అందుకని వీళ్ళతో ఎప్పుడు కూడా నాకు సంబంధాలు లేవు అని కూడా క్లియర్గా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి నేను అన్ని వివరాలు ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక నాకు క్లీన్గా బయటకు వస్తానని 100% నాకు తెలుసు. ఎందుకంటే నేను ఏది తప్పు చేయలేదు కాబట్టి 100% నేను బయటకు వస్తానని నేను అనుకుంటున్నాను. వచ్చినాక ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు మీడియాలో ప్రతి ఒక్క డీటెయిల్స్ మీ అందరికీ తెలుపుతానని మీ అందరికీ తెలుపుతూ, అలాగే ఏమన్నా కానీ కార్యక్రమాలు ఉంటే గవర్నమెంట్ కార్యక్రమాలు ఉంటే పాల్గొంటాను. అలాగే మా కార్యకర్తలు ప్రజలు అందరు కూడా ఎవరైనా కలవాల్సిన వాళ్ళందరినీ కలుసుకుంటున్నాను. ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది. అందరు కూడా నన్ను ఆస్వాదించిన ప్రతి ఒక్కరిని, నన్ను తోడుగా ఉండే ప్రతి ఒక్కరిని, ఏలూరు ప్రజలు ప్రతి ఒక్కరు నాకు తోడుగా ఉన్నారు. అందరూ కూడా నేను తప్పు చేయను, వాళ్ళ ఎంపీ తప్పు చేయడం అనేది వాళ్ళందరికీ తెలుసు. నేను మళ్ళీ మీ అందరు మీడియా తరపున మళ్ళీ తెలుపుకున్నా, ఎక్కడ కానీ తప్పు చేయలేదు. నేను బయటికి క్లీన్గా వస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు.